Ryzen 5 వర్సెస్ ఇంటెల్ కోర్ i5 చాలామంది గేమింగ్ పీసీ బిల్డ్ చేస్తుంటారు కదా. వాళ్ళు ప్రతి ఒక్క కాంపోనెంట్ని వాళ్ళ ఓన్గా చూస్ చేసుకోగలుగుతున్నారు, కానీ ప్రాసెసర్ విషయానికి వచ్చేప్పటికి మాత్రం వాళ్ళు కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. మనకి మార్కెట్లో రెండు బ్రాండ్స్ అయితే ఉన్నాయి, ఒకటి ఇంటెల్, రెండు AMD. ఈ రెండిట్లో కూడా ఏ ప్రాసెసర్ తీసుకోవాలన్న కన్ఫ్యూజన్ని ఈ వీడియోలో మనం క్లారిటీ చేసుకుందాం. ఈ వీడియోలో నేను మీకు ఈ రెండు ప్రాసెసర్కి సంబంధించిన ఫుల్ కంపారిజన్ వీడియోని అయితే చేస్తాను. అలాగే వీటిలోని ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో నేను సెవరల్ టాపిక్స్ గా డివైడ్ అయితే చేయడం అయితే జరిగింది. వాటన్నిటిని కూడా మీరు స్క్రీన్ మీద అయితే గమనించవచ్చు. సో ఫస్ట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే వాట్స్ ద డిఫరెన్స్. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే గనక కాస్ట్ వర్సెస్ పర్ఫార్మెన్స్. సో ఈ రెండిట్లో కూడా మనకి ఏది తక్కువ కాస్ట్కి వస్తుంది, ఏది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఈ రెండిట్లోనే మనకి ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. మనం ఒక బడ్జెట్లోని పీసీ బిల్డ్ చేస్తున్నాం అంటే తక్కువ బడ్జెట్లో అవ్వాలి, అలాగే ఎక్కువ పర్ఫార్మెన్స్ రావాలి అన్న విషయం పని అయితే మనం ఎప్పుడు కూడా ఈ రెండు ప్రాసెసర్ల మధ్య మనం ఎప్పుడు కూడా కంపారిజన్ అయితే చేస్తూ ఉంటాం కదా. అందుకనే మనం దీన్ని నెక్స్ట్ టాపిక్ అయితే తీసుకెళ్దాం. దాని పేరు వై మిడ్ రేంజ్. ఎందుకని మనం ఒక పీసీని బిల్డ్ చేస్తున్నప్పుడు మిడ్ రేంజ్లోనే ప్రాసెసర్ని ఎంచుకుంటాం, ఎందుకని లో ఎండ్ ఎంచుకోము లేదంటే హై ఎండ్లో ఎంచుకోము అంటే ఈ రెండు ప్రాసెసర్లు కూడా మనకి మిడ్ రేంజ్ కేటగిరీలో అయితే వస్తాయి. మీరు ఆలోచించండి, మీరు ఒకవేళ బాగా తక్కువ బడ్జెట్లో ఉన్నారనుకోండి, మీరు i3 వేరియంట్కి అయితే వెళ్ళొచ్చు. లేదు మీకు పర్ఫార్మెన్స్ పీక్గా రావాలనుకోండి, మీరు i7 లేదా i9, Ryzen 7, Ryzen 9 ఈ వేరియంట్స్కి అయితే వెళ్ళొచ్చు. కానీ మీకు తక్కువ కాస్ట్లో రావాలి, అలాగే మీ పర్ఫార్మెన్స్ కూడా బెస్ట్ ఉండాలి అంటే కనుక మీకు మిడ్ రేంజ్ అనేది ఒక సూటబుల్ ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. ఈ రెండింటికి సంబంధించిన స్పెక్స్ని అయితే మనం గమనిద్దాం. సో మన థర్డ్ టాపిక్ స్పెసిఫికేషన్స్. సో మనం ఇంటెల్ i5 యొక్క స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 4 కోర్స్ అండ్ 8 థ్రెడ్స్ అయితే వస్తాయి. అలాగే దీని యొక్క బేస్ క్లాక్ స్పీడ్ చూసుకుంటే 3 GHz నుంచి అప్ టు 3.9 GHz వరకు అయితే దీని యొక్క టర్బో ఫ్రీక్వెన్సీ అయితే రీచ్ అవుతుంది. అదే మీరు ఇంకో పక్క Ryzen 5 అని చూసుకుంటే దీంట్లో మనకి 6 కోర్స్ అండ్ 12 థ్రెడ్స్ అయితే ఉంటాయి. అండ్ దీని యొక్క బేస్ క్లాక్ స్పీడ్ చూసుకుంటే 3.6 GHz నుంచి అప్ టు 4 GHz వరకు అయితే దీని యొక్క టర్బో ఫ్రీక్వెన్సీ అయితే రీచ్ అవుతుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు వీటి యొక్క స్పెసిఫికేషన్స్లోని ఇంటెల్తో కంపేర్ చేస్తే Ryzen అనేది మనకి 2 కోర్సు అండ్ 4 థ్రెడ్స్ ఎక్స్ట్రా ఉండడంతో పాటుగా దీని యొక్క బేస్ ఫ్రీక్వెన్సీ అండ్ టర్బో ఫ్రీక్వెన్సీ కూడా ఇంటెల్తో కంపేర్ చేస్తే Ryzenలో మనకి చాలా ఎక్కువగా అయితే ఉందన్నమాట. దీనివల్ల పర్ఫార్మెన్స్లోని ఒక మంచి పీక్ లెవెల్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది. సో మరి పర్ఫార్మెన్స్ అంత అందుబాటులో ఉంటుంది అంటే దీని యొక్క పవర్ కన్జంప్షన్ ఎలా ఉంటుంది? అందుకే మనం ఫోర్త్ టాపిక్ వైపు అయితే మూవ్ అవుతాం. దాని పేరు CPU పవర్ కన్జంప్షన్. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఎప్పుడైనా సరే మనం ఒక CPU కానీ GPU కానీ లేదా ఎనీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ యూస్ చేస్తున్నప్పుడు మనం ఎంత ఎక్కువ అయితే పవర్ కన్జంప్షన్ చేస్తామో దాని యొక్క పర్ఫార్మెన్స్ కూడా అంత పీక్స్కి అయితే రీచ్ అవుతుంది. ఇక్కడ కూడా మనం ఈ రెండు ప్రాసెసర్ల యొక్క పవర్ కన్జంప్షన్ చూసుకుంటే Ryzen 5 అనేది మనకి 105 వాట్ పవర్ కన్జంప్షన్ చేస్తే అదే మనకి ఇంటెల్ i5 చూసుకుంటే మనకి 95 వాట్ పవర్ కన్జంప్షన్ అయితే చేస్తుంది. అంటే మీకు ఒకవేళ మంచి హై పర్ఫార్మెన్స్ కావాలంటే కనుక మీరు ఎక్కువ పవర్ని అయితే కన్జ్యూమ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. లేదు ఎనర్జీ ఎఫిషియన్సీగా మీరు వాడుకోవాలంటే మాత్రం ఇంటెల్ని అయితే మీరు ఇక్కడ పిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనం ఈ రెండిట్లోనూ ఏది బెస్ట్ అని ఒకవేళ పవర్ కన్జంప్షన్ వైజ్గా మాట్లాడుకుంటే కనుక మనకి ఇంటెల్తో కంపేర్ చేస్తే Ryzen అనేది ఎక్కువ వాట్ కలిగి ఉంది కాబట్టి అది మనకి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. సో మనం నెక్స్ట్ టాపిక్ అయితే మూవ్ అవుదాం. దాని పేరు స్టోరేజ్ సపోర్ట్. సో దీంట్లో మనకి మన ప్రాసెసరు ఎంతవరకు స్టోరేజ్ని సపోర్ట్ చేస్తుంది అన్న దాన్ని బట్టి దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది చేంజ్ అయితే అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం Ryzen 5ని చూసుకుంటే 32 GB వరకు అయితే ఇది స్టోరేజ్ని సపోర్ట్ చేస్తే అదే మనకి ఇంటెల్ చూసుకుంటే కనుక 64 GB వరకు అయితే స్టోరేజ్ని అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అంటే Ryzenతో కంపేర్ చేస్తే ఇంటెల్లో మనకి 2 times ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే మనం వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు 3D రెండరింగ్ చేస్తున్నప్పుడు బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి, ఫాస్ట్గా యాక్యురేట్గా ఇవ్వడానికి అయితే మనకి ఇది అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనకి ఎక్కువ స్టోరేజ్ ఉంది అంటే ఫాస్ట్గా మన సిస్టమ్ ఓపెన్ అవుతుంది, బూటప్ అవుతుంది, ఈజీగా యాక్సెస్ దొరుకుతుంది. అలాగే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని లోడ్ చేయాలన్నా సరే మనకి ఎంత ఎక్కువ స్పేస్ ఉంటే మనం అంత ఫాస్ట్గా చేయడానికి అయితే మనకి అవకాశం అయితే ఉందన్నమాట.
సో మనం జనరల్గా ఇప్పుడు బేసిక్ విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. సో ఈ 2 ప్రాసెసర్లు కూడా జనరల్గా వీటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందని అయితే మన నెక్స్ట్ టాపిక్లో అయితే తెలుసుకుందాం. దాని పేరు జనరల్ పర్ఫార్మెన్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే మనం ఓన్లీ పర్ఫార్మెన్స్ వైజ్గా మాట్లాడుకుంటే మనకు రైజన్లో చూసుకుంటే కనుక ఇంటెల్తో కంపేర్ చేస్తే 2 కోర్లు 4 థ్రెడ్స్ అనేవి ఎక్స్ట్రాగా ఉన్నాయి కాబట్టి వీటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఏవైతే డిమాండింగ్ జాబ్స్ అయితే ఉంటాయో కదా, అంటే రెగ్యులర్గా బేసిక్గా జనరల్గా చేసేవి, వాటన్నింటిలో కూడా ఇంటెల్తో కంపేర్ చేస్తే రైజన్ అనేది కొంచెం బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అలా అని ఇంటెల్ ఏం తక్కువ కాదు, దాంట్లో 2 కోర్స్ తక్కువ ఉన్నాయి, 4 థ్రెడ్స్ తక్కువ ఉన్నాయి, అంత మాత్రాన దీని పర్ఫార్మెన్స్ తగ్గిపోతుందంటే ఎట్టి పరిస్థితుల్లో లేదు. జనరల్ ఇన్ఫర్మేషన్లోని జనరల్ పర్ఫార్మెన్స్లోని మనకి రైజన్తో కంపేర్ చేస్తే ఇంటెల్ కూడా ఇంచుమించు దాదాపుగా ఒకే రకంగా అయితే పనితీరు అయితే మనకి జనరల్ పర్ఫార్మెన్స్లో అయితే కనబడడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ మనం వీటి యొక్క ప్రైజింగ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక రైజన్తో కంపేర్ చేస్తే ఇంటెల్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే అవుతుంది మీరు గేమింగ్ బేసి బిల్డ్ చేసినప్పుడు. ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఒకవేళ రైజన్ ప్రాసెసర్ తీసుకున్నారనుకోండి, దీంట్లో మీకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది అండ్ ఇది మీకు AM4 సాకెట్ అయితే నడుస్తుంది. అంటే మార్కెట్లో మీకు AM4 సాకెట్ ఉన్న మదర్ బోర్డ్స్ అయితే దొరుకుతాయి కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు ఒక ప్రాసెసర్ తీసుకొని జనరల్ మదర్ బోర్డ్ తీసుకోవచ్చు, లేదా మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. అదే మీరు ఒకవేళ ఇంటెల్ i5 తీసుకున్నారు అనుకోండి, దీనికి ఎలాంటి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉండదు. అంటే మీరు ఒకవేళ గేమ్స్ ఆడాలంటే గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, బట్ దాంట్లో గేమ్స్ ఆడేంత పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. కాబట్టి మీరు ఒక డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, అంటే ఎక్స్ట్రా ఖర్చు. పైగా వీళ్ళ యొక్క టెక్నాలజీ ఏదైతే ఉందో వీళ్ళు ప్రతి ప్రాసెసర్ని చేంజ్ చేస్తున్నప్పుడు ఈ టెక్నాలజీని కూడా చేంజ్ చేస్తూ ఉంటారు, సాకెట్ని కూడా అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు కదా. ఈ ప్రాసెసర్లో మనకి LGA 1700 సాకెట్ని అయితే యూస్ చేశారు. అంటే దీనికి రిలేటెడ్ మదర్ బోర్డ్ మాత్రం మనం యూస్ చేసేది ఉంటుంది, అది Z690. ఈ టిపికల్ మదర్ బోర్డ్ మాత్రమే మనం ఈ ప్రాసెసర్కి కంబైన్ చేయాలి అండ్ దీనికి ఒక డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే కొనాలి. సో ప్రైజింగ్ పరంగా చూసుకుంటే మనకి ఇంటెల్ అనేది రైజన్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే అవుతుంది అనమాట. సో ఎలా అయితేనే మనం వీటి యొక్క ప్రైజింగ్ అయితే తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం దీని యొక్క గేమింగ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది. సో ఈ రెండింటి యొక్క పర్ఫార్మెన్స్ మీరు చూసుకుంటే సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకవేళ రైజన్ 5ని కనుక మీరు యూజ్ చేస్తే మీకు దీంట్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది కాబట్టి మీకు ఇది పర్ఫార్మెన్స్ అయితే బెస్ట్గా ఇస్తుంది. అదే ఒకవేళ మీరు ఇంటెల్ ప్రాసెసర్ యూజ్ చేస్తుంటే దీనికి ఒక డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మీరు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేశారంటే సిమిలర్గా రైజన్ 5 ఏదైతే మీకు పర్ఫార్మెన్స్ ఇస్తుందో అదే పర్ఫార్మెన్స్ని మీరు ఇంటెల్లో కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రైజన్ అనేది ఏవైతే వీడియో ఎడిటింగ్ 3D రెండరింగ్ ఉంటాయి కదా, వీటితో పోలిస్తే ఇవి గేమింగ్లో మాత్రమే కొంచెం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి అన్నమాట. ఈ రెండరింగ్ విషయంలో ఏది బెస్ట్ అంటే ఇంటెల్ వేరియంట్ అనేది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఈ రెండు కూడా మీకు 1080p దగ్గర నుంచి 4K వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే మీకు సపోర్ట్ అయితే చేస్తాయి. సో ఇప్పుడు మనం చివరాగా ఒక ప్రశ్న అయితే మాట్లాడుకున్నాం, ఈ రెండిట్లో మనం ఏది పిక్ చేసుకోవాలి. సో ముందుగా మనం రైజన్ 5 గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 2 కోర్సు 4 థ్రెడ్స్ ఇంటెల్తో కంపేర్ చేస్తే ఎక్స్ట్రా ఉండడం వల్ల దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంటెల్తో కంపేర్ చేస్తే బెస్ట్గానే ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ ప్రాసెస్ అయితే ఉంది, అంటే మనం ఇంటెల్ అయితే డెడికేటెడ్ ఒక గ్రాఫిక్ కార్డ్ అయితే కొనాల్సి ఉంటుంది. అలాగే ఇది మనకి రైజన్ ఇంటెల్తో కంపేర్ చేస్తే తక్కువ ఖర్చులు అయితే వస్తుందన్నమాట. సో ఎవరైతే ఒక గేమింగ్ పీసీ బిల్డ్ చేసుకుందాం అనుకుంటారు కదా, వాళ్ళకైతే రైజన్ 5 పనిచేస్తుంది. మరి ఇంటెల్ వేరియంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకి ఎనర్జీ ఎఫిషియన్సీగా వస్తుంది, అంటే తక్కువ పవర్ని అయితే కన్జ్యూమ్ అయితే చేస్తుంది. అలాగే దీంట్లో మనకి స్టోరేజ్ స్పేస్ చూసుకుంటే ఎక్కువగా అయితే ఉంటుంది. రైజన్తో కంపేర్ చేస్తే మనకి ఇంటెల్లో స్టోరేజ్ స్పేస్ అనేది డబల్ అయితే ఉంటుంది. అలాగే దీనికి ఒక మంచి గ్రాఫిక్ కార్డ్ని డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ని కనుక పేరు చేసాం అనుకోండి, అల్టిమేట్ FPS అయితే మనం దీంట్లో పొందడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఈ ప్రాసెసర్ ఎవరికి యూజ్ అవుతుందంటే ఎవరైతే ఎవ్రీడే టాస్క్ చేస్తూ ఉంటారు కదా, ఈ ఎడిటింగ్లు, వీడియో ఎడిటింగ్లు, రెండరింగ్లు, జనరల్ పర్పస్గా వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ మీరు నన్ను అడిగితే కనుక ఇది డిపెండ్స్ ఆన్ యూ, మీ పర్సనల్ చాయిస్ ఏంటి అనే దాని మీద అయితే ఫుల్గా డిపెండ్ అయితే అయ్యి ఉంటుంది.
సో గైస్ నేను మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను అన్నమాట. సో తర్వాత డిసిజన్ మీరే తీసుకోవాలి ఏ విధమైన ప్రాసెసర్ కావాలనేది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఐదర్ ఈ వీడియోకి సంబంధించి కానీ లేదా జనరల్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కదా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను ఆన్సర్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. లేదా కనుక ఇలాంటి పెద్ద పెద్ద డౌట్స్ ఉంటే మాత్రం నేను దీని మీద డెడికేటెడ్ గా వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అలాగే మీరు మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే కనుక మేక్ షూర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పాత వాళ్ళు ఎవరు చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దీని ద్వారా ఏంటంటే నాకు కొంచెం బూస్ట్ అయితే వస్తుంది నేను మరిన్ని వీడియోస్ చేయడానికి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై. Hope you all love it. Bye guys once again. Bye.